ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. భక్తి భావనకు రూపాన్ని ఇచ్చే కళ వేషధారణ. పురాణాలోని దేవతల పాత్రలు, మహనీయుల జీవన గాథలు మనకు స్ఫూర్తినిచ్చే జ్యోతిల్లాంటివి. వాటిని మన చిన్నారులు మన కళ్ళ ముందు ఏకపాత్రాభినయం రూపంలో ప్రదర్శించనున్నారు. మన్ను తినే కృష్ణుడిగా ఋషిరుద్ర తేజ, యశోదగా రూహిక ప్రదర్శించనున్నారు. వీక్షించి ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. గురువు గారికి నమస్కారం. నా పేరు ఋషిరుద్ర తేజ. నేను 2nd క్లాస్ చదువుతున్నాను. నేను మదనపల్లి నుంచి వచ్చాను. నేను చెప్పబోయేది చిన్ని కృష్ణుడు మన్ను తినే సన్నివేశం. ఇక్కడ అమ్మ లేదు. మట్టి చాలా బాగుంది. కృష్ణ, మట్టి తింటున్నావు కదా? లేదమ్మా. అయ్యయ్యో, అమ్మ వచ్చేసిందే. అమ్మా, నేను మట్టి తినట్లేదమ్మా. నీకు అన్న చెప్పారా నేను మట్టి తిన్నానని? అన్నకి నా మీద కోపం ఉందమ్మా. నేనేమీ తినలేదు. కావాలంటే నోరుకుతే చూపిస్తాను. చూదమ్మా, నా నోట్లో మట్టి ఉందా లేదా? భూమి, చెట్లు, పర్వతాలు ఉన్నాయా? ఇవన్నీ నాలోనే ఉన్నాయమ్మా. నేను విశ్వాన్ని అమ్మా. గురువుగారు ఏకపాత్రాభినయంలో చిన్ని కృష్ణుడు, యశోదలను వీక్షించారు కదా, మరి దీని గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈ పిల్లవాడు చిన్నవాళ్ళ కనిపిస్తున్నాడు కానీ ఆ శ్రీకృష్ణ లీలలన్నీ ఇక్కడ మనకి చూపించేశాడు. ఆ భాగవతం అంతా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కృష్ణుడు అందరినీ ఆకర్షించినట్టు మనందరినీ ఆకర్షిస్తున్నాడు ఈ పిల్లవాడు. ఋషి రుద్రతేజ ఈనాడు శ్రీకృష్ణుడై మనకి దర్శనమిస్తూ ఉన్నాడు, నెమలి పింఛాన్ని ధరించి. కృష్ణునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఒక పక్క పరమాత్మునిగా అందరికీ లీలలు చూపిస్తూ ఉంటాడు, సామాన్యుని వలె అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఆ రకంగా తన భక్తుల్ని తన దగ్గరికి ఆకర్షించి వారిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారిలో కృష్ణుణ్ణి పెంచినటువంటి ఆ యశోదాదేవి ఎంతో భాగ్యవంతురాలు. ఇక్కడ మనకు యశోదగా రూహిక, ఋగ్వేద్ ఎంతో చక్కగా యశోదగా కనిపించి మనందరినీ కూడా ఆనందపరిచింది. ఎంతో అదృష్టం యశోదది. ఎప్పుడూ శ్రీకృష్ణుని పక్కనే ఉంటూ, కాసేపేమో ఆ నోట్లో, కృష్ణుడి నోట్లో చూస్తూ ఉంటే సమస్తమైన లోకాలు కనిపిస్తున్నాయి. ఆ మాయపోయిన తర్వాత చూస్తే ఎదురుకుండా చిన్ని పిల్లవాడు కనిపిస్తున్నాడు. అదంతా కృష్ణుని మాయే. కాసేపేమో పిల్లవాడిలాగా, కాసేపు పరమాత్మలాగా, ఇలా 2 రకాల తన ఆటపాటలతో మురిపిస్తూ, లీలలతో మరిపిస్తూ ఆ గోకులంలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఆనందపరిచాడు. విశేషించి యశోదానందులకు అదొక భాగ్యం. శ్రీమద్ భాగవతంలో ఉన్న ఆ చక్కని సన్నివేశాన్ని ఈ ఇద్దరు పిల్లలు ఇంత చిన్న వయస్సులో మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. అక్కడ కృష్ణుడేమో నటించాడు, ఇక్కడ కృష్ణుడు చక్కగా మృదుమధురమైనటువంటి మాటలతో ఆ చూపించినటువంటి దృశ్యాన్ని మాటల రూపంలో తెలియజేశాడు. అంత చక్కగా ఉంది ఈ సన్నివేశం. ఓం నమో వెంకటేశ.